ఓకే. నిన్నటి వరకు మనం ఏం చేసామంటే, వెబ్‌సైట్‌లో కొంత పార్ట్ వరకు మనం ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు ఏం చేద్దామంటే వెబ్ పేజ్‌కి ఫూటర్ ఎలా సెట్ చేయాలి? అలానే లాగిన్ పేజీ, రిజిస్టర్ పేజీ ఎలా డిజైన్ చేయాలి? మోస్ట్‌లీ కంప్లీట్ చేయడానికి చూద్దాం. లేదంటే పెండింగ్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో చేద్దాం. సో, ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మన అప్లికేషన్‌ని కొద్దిగా ఫైన్ ట్యూన్ చేద్దాం. సో, ఎందుకనంటే ఇలా విడిగా పెడితే అన్నిట్లో కలిపి ఉంటే బాగుండదు కాబట్టి నేనేం చేశానంటే ఈ వెబ్‌సైట్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లోకి ఇవన్నీ కాపీ చేశా. ఇంకా నేను సెట్టింగ్స్ మార్చలేదు. మీకు ఇప్పుడు చెప్దామని. సో, ఫస్ట్ నేను కమాండ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సారీ. దెన్ కోడ్ స్పేస్ డాట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టి దాంట్లో కాపీ చేశాను అన్ని. సో, ఏదైతే ఇమేజెస్‌లో ఏముండయి ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్ట్స్ ఉండి మిగతావన్నీ బయట ఉంటాయి. సో, నేను ఇక్కడ ఇమేజెస్ బయట CSS ఫైల్ ఉంది. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను. దాని పేరు CSS అని పెట్టాను. జనరల్‌గా ఇలా ఎందుకు పెడతామంటే ఇది ప్రొఫెషనల్‌గా మనం ఏదన్నా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలా ఒక ఫోల్డర్ స్ట్రక్చర్‌తో ఫాలో అయితేనే ప్రొఫెషనలిజంగా ఉంటది. అన్నీ విడివిడిగా పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ తీసుకుంటున్నాను. నేను దాని పేరు JS అని పెట్టుకుంటున్నాను. ఈ జేఎస్ అనేది జనరల్‌గా బయట ఉండాలి. మనకు అది లోపలికి వెళ్ళింది CSSలో. ఓకే. నేను డ్రాప్ చేశాను బయటకి. ఈ జేఎస్‌లోకి జేఎస్ ఫైల్ కాపీ చేసేస్తున్నాను. ఓకే. ఆ తర్వాత నేను CSS ఫైల్‌కి నేను పేరు మార్చుకుంటున్నాను. జనరల్‌గా నేను ఏం పెడతానంటే నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను కాబట్టి కస్టమ్ డాట్ CSS అని పెట్టుకుంటున్నాను. అలానే నేను జావాస్క్రిప్ట్ ఫైల్‌కి కూడా నేను ఒక నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను. దాని పేరు కూడా నేను కస్టమ్ డాట్ జేఎస్ అని పెట్టుకున్నాను. సో, ఇప్పుడు నేను ఇవన్నీ మార్చిన తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే రూట్ ఫైల్‌ని ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఫైల్ వెబ్‌సైట్‌లో ఎప్పుడు ఉండే ఫైల్ నేమ్ ఏందంటే ఇండెక్స్. అది మేబీ index.php కావచ్చు, index.aspx కావచ్చు, index.asp కావచ్చు. వాటెవర్ ఇట్ మే బి ద ఎక్స్టెన్షన్ వాటెవర్ ఇట్ మే బి ద ఫైల్ నేమ్ షుడ్ బి ఎన్ ఇండెక్స్ ఆర్ డిఫాల్ట్. ఈ రెండు పేర్లు ఒక పేరుతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని మనం index.html అని పెట్టుకున్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఈ పేజ్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ కెనాట్ వర్క్స్. చూడండి ఇప్పుడు నేను ఈ పేజ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం రాసిన వెబ్‌సైట్‌కి మనకు కనబడుతున్న వెబ్‌సైట్‌కి ఎంటైర్ సంబంధమే లేదు. సో, ఇదంతా మారుతా రావాలంటే మనం మన ఫోల్డర్ స్ట్రక్చర్‌లో చేసిన మార్పుల్ని కోడ్‌లో కూడా మోడిఫై చేయాలి. సో, ఇక్కడ నేను ఏదైతే CSS ఫైల్ కాల్ చేశానో అది రిమూవ్ చేసి డాట్ అంటే ప్రెజెంట్ ఉన్న లొకేషన్ నుంచి CSS అనే ఫోల్డర్‌లో ఉన్న కస్టమ్ డాట్ CSS అనే ఫైల్‌ని యూజ్ చేసుకుంటున్నాను. అలానే నేను డాట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి జావాస్క్రిప్ట్ JS ఫోల్డర్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న కస్టమ్ డాట్ JSని ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు కొంత పార్ట్ వరకు నేను ఫినిష్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను మన వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఐ విల్ చెక్ అవుట్. రిఫ్రెష్ చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా కొంతవరకు ఓకే అయిపోయింది. స్టైల్స్ వరకు ఓకే అయిపోయింది. స్క్రిప్ట్ వరకు ఓకే. మనకి ఇంకేం ఓకే కాలేదు. ఇమేజెస్ రాలేదు. సో, కాబట్టి మనం ఏం చేయాలి నెక్స్ట్ పార్ట్‌లో మనము ఇమేజెస్‌ని ఓపెన్ చేసుకోవాలి. సో, కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ మన VS కోడ్‌లోకి వచ్చి ఎక్కడైతే నేను ఇమేజెస్‌ని ప్లేస్ చేశానో ఆ లొకేషన్స్ అన్నీ కూడా మారిపోవాలి. ఏం మారాలి? ఇక్కడ CSS ఇమేజెస్ అనే ప్లేస్‌లో ఏం జరగాలి నాకు? ఎక్కడెక్కడ CSS ఇమేజ్ ఉందో అని అయన్నీ ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకొని మోడిఫై చేయొచ్చు. ఎలా అంటే కంట్రోల్ D ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఎక్కడెక్కడైతే ఆ ఫోల్డర్ నేమ్ ఉంటదో ఆ వర్డ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసిద్దనమాట. కంట్రోల్ D ప్రెస్ చేస్తే. సో, మీరు కంట్రోల్ D తోటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్‌ని మీరు డైరెక్ట్‌గా జస్ట్ దాన్ని రిమూవ్ చేసేసేయండి. ఎక్కడున్నాయి మనకు అయన్నీ కూడా ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఉంటాయి. దట్స్ ఎనఫ్ అంతే అయిపోయింది. సో, ఇప్పుడు మొత్తం లొకేషన్స్‌లో ఇక్కడ ఒకటి మిగిలింది మనకి. సో, లైక్ ఐ గో విత్ ఇమేజెస్. ఇంకంతే ఇంకేం లేవు మనకి. సో, ఒక్కసారి మనం మన పేజ్‌లోకి వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. అన్ని ఇమేజ్‌లు కూడా ప్రాపర్‌గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మనం ఒక సెటప్ చేసేసాము. మన ఫోల్డర్ స్ట్రక్చర్‌ని నీట్‌గా రెడీ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే CSS అంతా CSS ఫోల్డర్‌లో ఉండాలి. జావాస్క్రిప్ట్ అంతా జావాస్క్రిప్ట్‌లో ఉండాలి.
ఇమేజెస్ అన్ని ఇమేజెస్ ఫోల్డర్లో ఉండాలి, రిమైనింగ్ ఫైల్స్ అన్ని బయట ఉండాలి. ఇది ఇట్స్ నాట్ ఏ రూల్, బట్ ఇలా ఫాలో అయితే ఎవరైనా అర్థం చేసుకోవడం కానీ వర్క్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలానే ఫోల్డర్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటాం. అందుకని మీకు కూడా నేను అదే ఫోల్డర్ స్ట్రక్చర్ని అలవాటు చేయడానికి కోసమే ఇలా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ తీసుకోవాలి, దాంట్లో ఒక CSS ఫోల్డర్ పెట్టుకోవాలి, ఒక జావా స్క్రిప్ట్ ఫోల్డర్ పెట్టుకోవాలి, దెన్ ఇమేజెస్ ఫోల్డర్ పెట్టుకొని ఆ ఇమేజెస్లో ఏమన్నా కేటగిరీస్ ఉంటే మళ్ళీ సబ్ కేటగిరీస్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని దెన్ వీ కెన్ వర్క్ అనమాట. సో ఇప్పుడు మనం index.html మనం లాస్ట్ ఇంకో సెక్షన్ క్రియేట్ చేయాలి. ఆ సెక్షన్ ఏంటంటే ఫుటర్ పేజ్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నాను. సెక్షన్, ఆ సెక్షన్కి నేను ఐడి వచ్చేసి, ఈ సెక్షన్కి మనం ఐడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సెక్షన్ దగ్గర టార్గెట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఆ క్లాస్కి వచ్చేసి నేను ఫూటర్ కంటెంట్ అని చెప్పని కంటైనర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఫూటర్ కంటైనర్ అని చెప్పని పెట్టుకుంటాను. దీంట్లో నాకు జనరల్గా మీరు ఏదన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద వెబ్సైట్ని బట్టి మీకు ఫూటర్ పేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్ చేసిన ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. మౌర్య గ్రాండ్ ఒంగోలు అని చెప్పని కొడితే ఈ మౌర్య గ్రాండ్ హోటల్కి సంబంధించిన వెబ్సైట్ మనమే బిల్డ్ చేసాం. కాబట్టి ఆ వెబ్సైట్ ఇక్కడ వెబ్ అని ఇస్తాడు. ఈ వెబ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ వస్తుంది. ఈ చివరికి వెళ్ళిపోదాం. ఇట్లా ఇంత పెద్ద ఫోటో మనకు ప్రజెంట్ అవసరం లేదు. ఈ చివరి ఏదైతే మనం కంటెంట్ రాసామో అంతవరకు మనకు చాలు. సో దాని వరకే మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాపీ చేసుకొని ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో ఆ కోడ్లోకి వచ్చేసి ఈ సెక్షన్లో మనం ఆ కంటెంట్ని ప్లేస్ చేస్తున్నాం. అయితే ఈ టెక్స్ట్ ఏదైతే మనం ప్లేస్ చేసామో కాపీ రైట్స్, ఇక్కడ ఇది తీసేసి నేనేం చేస్తానంటే మనం డెవలప్ చేస్తున్న తెలుగు IT ట్యూటోరియల్స్ అని చెప్పని పెట్టుకున్నాం. ఓకే, ఆల్ ఇది డెవలప్డ్ బై శ్రీనివాస్ రాకే. సో ఇట్స్ ఎ నెంబర్, నా నెంబర్ని నేను ప్లేస్ చేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు మనం ఫుటర్ సెక్షన్ పెట్టాము. ఈ ఫోటోకి మనం ఇంకా క్లాస్ సంబంధించి రాయలేదు. ఇక్కడ నేను Ctrl+C కాపీ చేసుకుంటున్నాను. నేను CSSలోకి వెళ్ళి custom.cssలోకి వచ్చి లాస్ట్లో నేను ఒక స్టైల్ అప్లై చేస్తున్నాను. Ctrl+V అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. ఓకే, ఇప్పుడు నేనేం రాయాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. నాకు ఎందుకో ఇందాక మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ యొక్క కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది నచ్చింది అనుకుందాం. సో ఐ వాంట్, ఇది బ్లాకే ఆల్మోస్ట్. నేను ఇన్స్పెక్ట్ చేసి, అంటే ఒక కలర్ని మనం ఎలా తెచ్చుకుంటాం అనేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏ సెక్షన్ డేటా అయితే కలర్స్ నాకు కావాలి, ఇక్కడ దీన్ని ఏమంటామంటే సెలెక్టింగ్ అన్నాం అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఫోటో టాప్ అని వచ్చింది. ఇక్కడ కలర్ వస్తుంది మీకు, బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ కలర్ని జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దెన్ మీకు ఏ వెబ్సైట్లో కలర్ నచ్చినా కానీ దాని యొక్క కలర్ని మనం తెచ్చుకోవచ్చు. జస్ట్ Ctrl+V పేస్ట్ చేసేయండి. ఆ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి టెక్స్ట్ యొక్క కలర్ ఎలా రావాలి, వైట్లో రావాలి. కాబట్టి కలర్ వచ్చేసి వైట్ అని ఇచ్చేసుకోండి. దెన్ ఇప్పుడు మనం సైట్ ఓపెన్ చేసుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. చివరిలో మనకు ఫోటో వచ్చేసింది. ఆ ఫోటోలో టెక్స్ట్ వచ్చింది, బట్ సెంటర్లో రాలేదు. ఆ విడ్త్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా రాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ విడ్త్ పూర్తిగానే వచ్చింది. సో కాకపోతే ఇది సెంటర్లో రాలేదు. సో సెంటర్లో రావాలంటే మనం రాయాల్సిన ప్రాపర్టీస్ ఉండే కదా. సో ఈ ఫుడ్ కంటైనర్లో టెక్స్ట్ అలైన్ సెంటర్లో రావాలి. ఓకే, దానికి ప్యాడింగ్ వచ్చేసి నేను ఆటోమేటిక్గా ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను. ఆ కంటెంట్కి ఆటో ప్యాడింగ్ ఇచ్చేసాను, అంటే స్క్రీన్ సెంటర్లోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఫాంట్ కలర్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నేను అలైన్మెంట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చేసాను. సో ఈ ఫోటోకి నేను హైట్ కూడా కొద్దిగా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. హైట్ వచ్చేటప్పటికి నాకు ఐ గో విత్ 40 pixels ఆఫ్ ది హైట్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటాను, రిఫ్రెష్. దెన్ వాట్ ఇట్ విల్ బికమ్స్ 40 pixels హైట్లో వచ్చింది. బట్ ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి కనబడట్లేదు. ఈ టెక్స్ట్ అనేది ఓకే ఇప్పుడు కనబడుతుంది కదా, విజిబిలిటీ.
సో ఇది టాప్కి వచ్చింది, అంటే మనకి మార్జిన్ ప్యాడింగ్ అనేది మనకి ఆటో అలైన్ కాలేదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని కొద్దిగా కిందకి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఓన్లీ ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ అనేది దాన్ని తీసేసి ప్యాడింగ్ టాప్ అని చెప్పని ఇచ్చేసి ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాం మనం. ఆటోమేటిక్గా టాప్లో ప్యాడింగ్ వచ్చేసింది. దెన్ రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా టాప్ ప్యాడింగ్ వచ్చేసింది. ఇక్కడ కాపీరైట్ స్టిల్లింగ్ ట్యూటోరియల్ ఆర్డర్స్ డెవలప్డ్ బై ది సో అండ్ సో అని చెప్పి మనకి విజిబిలిటీ కనబడిపోతుంది. సో కాబట్టి మనం ఫోటో కూడా సింపుల్ ఫోటో కూడా సెట్ చేసేసుకున్నాం. దెన్ ఇప్పుడు మనం లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ రావాలి, రిజిస్టర్ అని క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్ పేజ్ కావాలి నాకు. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు 2 పేజెస్ డిజైన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి న్యూ పేజ్ ఎస్కేప్, ఇక్కడ బయట ఉండాలి, మనం రూట్లో ఉండి న్యూ పేజ్ తీసుకోవాలి. నేను దాని పేరు login.html అని పెట్టుకుంటున్నాను. ఇంకొక పేజ్ కూడా తీసుకుంటున్నాను, దాన్ని register.html అని పెట్టుకుంటున్నాను. HTML లాగిన్. నేను తర్వాత మీకు జావా స్క్రిప్ట్ నేర్పించేటప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 కూడా ఒకటే పేజీలో చేస్తాను. సైన్ ఇన్ మీద నొక్కినప్పుడేమో లాగిన్ పేజ్ వచ్చింది, సైన్ అప్ అన్నప్పుడేమో రిజిస్టర్ పేజ్ వచ్చేటట్టు నేను ఒకే పేజీలో షఫల్ అయ్యేటట్టు ఎలా చేయొచ్చో కూడా చేస్తాను, 2 డివిజన్స్ తీసుకొని. ప్రెజెంట్ మటుకు మనం 2 పేజెస్ తీసుకుందాం. ఇక్కడ మనకి బేసిక్గా టాప్ పార్ట్లో మనం ఏదైతే బ్యానర్ వరకు రాసామో ఆ బ్యానర్ వరకు మనకు అవసరం లేదు, నావిగేషన్ వరకు మనకు కావాలి. ఏం కావాలి, నావిగేషన్ వరకు ప్రతి పేజీలో రిపీట్ అవ్వాలి. ఇలా ప్రతి పేజీలో రిపీట్ కాకుండా దీన్ని ఒక జావా స్క్రిప్ట్లో పెట్టి ఇక్కడికి తెచ్చేసేటట్టు కూడా మనం చేయొచ్చు. అది ఎలా చేయాలనేది తర్వాత మేము జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. ఎందుకంటే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఈ నావిగేషన్ని ఏ పేజీలోకైనా మనం కాల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు చెప్పాను అనుకో, మీకు జావా స్క్రిప్ట్ తెలియకుండా నేను అంత స్క్రిప్ట్ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కాబట్టి డోంట్ మూవ్ టు దట్. దీన్ని ప్రస్తుతానికి ఏం చేద్దామంటే మనం ఈ నావిగేషన్ వరకు ఆ పైన ఉన్న కంటెంట్ని కాపీ చేసుకొని లాగిన్ పేజీలో వేద్దాము, రిజిస్టర్ పేజీలో వేద్దాము. అలానే ఇండెక్స్లోకి వచ్చి ఈ డివిజన్ మెయిన్ క్లోజింగ్ లాస్ట్లో ఉంది కదా, మనకి లాస్ట్కి వచ్చేద్దాం. ఎక్కడ ఈ డివిజన్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ డివిజన్ క్లోజ్ అంటే మెయిన్ డివిజన్ ఎక్కడ క్లోజ్ అయ్యామో మనకి ఇవన్నీ సెక్షన్స్ విడిగా ఉంటాయి. సో ఈ టాప్ బాడీ HTML వరకు తీసుకుందాం, టాప్ బాడీ HTML వరకు తీసుకొని సో ఈ లాగిన్ పేజీలో ఇప్పుడు ఈ డివిజన్ అయిపోయింది, ఈ నావిగేషన్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకొక డివిజన్ క్లోజ్ చేయాలి, ఆ తర్వాత వీటిని పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పేస్ట్ చేసాం. సో సేమ్ దీన్నే మనం కాపీ చేసుకొని రిజిస్టర్ పేజీలో కూడా లాస్ట్లో పేస్ట్ చేసుకుందాం. సో ఒక్కసారి మనం index.పేజీలో లింక్స్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. మనం వాటికంటే ఆ పేజీలోనే సెక్షన్స్ని టార్గెట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏం చేసాం, మనం ఐడి ఇచ్చాం. కానీ ఇప్పుడు మనకేంది, లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి. అయితే ఈ 2 లిస్టులు మనం యాజ్ ఇట్ ఈజ్లీ కాపీ చేసుకొని లాగిన్ పేజ్లో మారుద్దాము. మళ్ళీ టైప్ చేయకుండా నేను కాపీ పేస్ట్ చేస్తాను. రిజిస్టర్ పేజ్లో కూడా వచ్చి ఈ 2 లింకులు మనం చేంజ్ చేసేద్దాం. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేసుకొని లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ వస్తుంది, రిజిస్టర్ పేజ్ వస్తే రిజిస్టర్ పేజ్ వస్తుంది. అయితే ఇక్కడ నావిగేషన్ బార్లో మనం హోమ్ క్లిక్ చేసినప్పుడు, ఆర్టికల్ క్లిక్ చేసినప్పుడు, ప్రొడక్ట్స్ క్లిక్ చేసినప్పుడు, అబౌట్ క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ మారుతున్నాయి. మనకి సెక్షన్ మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లా, వెళ్ళట్లేదుగా. ఎందుకని వెళ్ళట్లేదు అంటే వీటిలో ఇక్కడ నుంచి మనం వీటిలో ఏది క్లిక్ చేసినా ఎక్కడికి వెళ్ళాలి, ఫలానా పేజీలోని ట్యాగ్కి వెళ్ళాలని చెప్పాలి మనం. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాల్సి వస్తుంది అంటే ఈ లాగిన్ పేజ్లో ఏదైతే మనం పేజీకి వెళ్ళాలి, సో ఫస్ట్ index.html అనే పేజ్కి ఎక్కడికి వెళ్ళాలి, హోమ్ అనే ట్యాగ్కి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఈ index.html అనే దాన్ని కాపీ చేసుకొని Ctrl+C. ఒకవేళ నువ్వు డైరెక్ట్గా ఆర్టికల్స్ నొక్కితే ఆర్టికల్స్కి వెళ్ళాలి, ప్రొడక్ట్స్ నొక్కితే ప్రొడక్ట్స్కి వెళ్ళాలి, అబౌట్ నొక్కితే అబౌట్కి వెళ్ళాలి, అండ్ కంటెంట్ నొక్కితే కంటెంట్కి వెళ్ళాలి. ఇలానే నేను ఎందుకు పేస్ట్ చేశాను అంటే జనరల్గా నేను ఇప్పుడు హోమ్ పేజ్లో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఒక్కసారి ఈ వెబ్సైట్ అనే పేజీని ఓపెన్ చేస్తున్నాను. వెబ్సైట్లో index.html అనే పేజీని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆర్టికల్స్ మీద నొక్కగానే ఏమొస్తుంది, యాష్ ఆర్టికల్స్ అని వస్తుంది కదా. నేను మళ్ళీ టాప్కి వెళ్తున్నా.
ఇప్పుడు ప్రొడక్ట్స్ అని కొడితే యాష్ ప్రొడక్ట్స్ వస్తుంది. సో కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా అలానే మారుస్తున్నాం. ఇప్పుడు ఇదే కంటెంట్ మనం రిజిస్టర్ పేజీలో కూడా పేస్ట్ ఇది రిజిస్టర్లో మార్చాము, లాగిన్ పేజీలో కూడా మార్చాలి. బట్ హోమ్ పేజీలో అవసరం లేదు. ఎందుకని, హోమ్ పేజీలో అక్కడే ఉంటున్నాం కాబట్టి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి మనం ఈ పేజీలో నుంచి లాగిన్ పేజీకి వెళ్ళినప్పుడు వీటి మీద ఏది క్లిక్ చేసినా కానీ ఇక్కడ కంటైనర్ ఉండదు. అదన్నీ దేంట్లో ఉండే index.html లో ఉంది. సో దానికి ఫోకస్ అవ్వాలంటే మనం ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేయగలే ఏమైనప్పుడు index.html.homeకి వచ్చేసింది పేజీ. అదే నేను మళ్ళీ లాగిన్కి వెళ్తున్నాను, ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ పేజ్కి వచ్చేసి ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్కి మూవ్ అయిపోవాలి, HTML ప్రోడక్ట్స్ పేజ్కి వెళ్ళిపోవాలి. వచ్చేసిందా? అలానే మనం ఏ పేజీకైనా మనం టార్గెట్ చేసినప్పుడు ఆ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అలా వెళ్ళటం కోసమే మనం అక్కడ ఏం చేసామో, ఈ పేజీలో ఏ పేజీకి అయితే మీరు వెళ్ళాలి ఆ పేజీలోని ఏ సెక్షన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నామో కూడా చెప్పేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. అలా కాకుండా వీటన్నిటికీ మనం index.html అనే పెట్టామనుకో, ఎక్కడ నొక్కినా హోమ్ మీద నొక్కు, ఆర్టికల్స్లో నొక్కు, ప్రోడక్ట్లో నొక్కు, అబౌట్ అస్లో నొక్కు, కాంటాక్ట్ అస్లో నొక్కు, డైరెక్ట్గా ఇండెక్స్లో ఫస్ట్కే వెళ్ళింది. కాదు, నాకు స్పెసిఫైడ్ సెక్షన్ టార్గెట్ అవుతూ వెళ్ళాలి కాబట్టి ఆ పేజీ నేమ్ విత్ దట్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్గా ఆ టార్గెట్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ పార్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఏంది, మనం లాగిన్లో పేజీలో మనం లాగిన్ డిజైన్ చేయాలి. సో ఈ లాగిన్ డిజైన్ చేయాలంటే ఎక్కడ, ఈ మెయిన్ డివిజన్లో నావిగేషన్ కింద మనం డిజైన్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక డివిజన్ తీసుకుంటాను. ఆ డివిజన్కి క్లాస్ పేరు నేనేం పెడతానంటే లాగిన్ కంటైనర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. లాగిన్ కంటైనర్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఓకే, ఈ లాగిన్ కంటైనర్ అని చెప్పని ఎందుకు పెట్టానంటే ఆ బాక్స్ని స్క్రీన్కి సెంటర్లో రావడం కోసం నేను సెట్ చేసుకోవడం కోసం అలా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిఎస్ఎస్లోకి వెళ్ళి కస్టమ్ సిఎస్ఎస్లో నేను ఈ స్టైల్కి కోడ్ రాస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ గో విడ్త్ సెట్ చేసుకుంటున్నాను. విడ్త్ ఎలా సెట్ చేస్తాను, నేను ఒక 300 పిక్సెల్స్ విడ్త్ చాలు అనుకుంటున్నాను నేను. అలానే దాని యొక్క హైట్ కూడా నాకు 300 పిక్సెల్స్ చాలు అనుకుంటున్నాను. హైట్ కూడా ఒక 300 పిక్సెల్స్ చాలు అనుకుంటున్నాను. ఓకే, దానికి నాకు బాక్స్ షాడో కూడా ఇద్దాం అనుకుంటున్నాను. బాక్స్ షాడో కూడా 2 పిక్సెల్స్ RGBA 99,99,99, ఒపాసిటీ సో 0.5. సో దీన్నే ఆల్ఫా అంటారు, ఏ అంటాం. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇట్స్ లైక్ ఏ ఒపాసిటీ, సాంద్రత, దాని యొక్క డెన్సిటీ అనమాట, కలర్ డెన్సిటీని మనం స్పెసిఫై చేయడానికి. సో నెక్స్ట్ నాకు ఇంకా ఇది ఎలా ఉండాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. విడ్త్ హైట్ నేను ఇచ్చేసాను, బాక్స్ షాడో ఇచ్చాను. లైట్గా నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా దానికి సెట్ చేసుకుంటాను. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఎలా అంటే ఎలైస్ బ్లూ అని చెప్పి తీసుకున్నాను. దానికి చుట్టూ బోర్డర్ రేడియస్ కూడా నేను కొద్దిగా ప్రొవైడ్ చేసుకుంటున్నాను. బోర్డర్ రేడియస్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను నేను. సో ఇదంతా సెట్ చేసిన తర్వాత నేను ఒక్కసారి స్క్రీన్ మీదకి వెళ్ళి చూసుకోవాలనుకుంటున్నాను. సో ఏ పేజ్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను లాగిన్ పేజ్కి వెళ్ళాలి. కానీ ఎక్కడ వచ్చింది నాకు, ఇది ఎక్కడ రావాలి, స్క్రీన్కి సెంటర్లో రావాలి. ఎక్కడ రావాలి, స్క్రీన్కి సెంటర్లో రావాలి. ఇప్పుడు స్క్రీన్కి సెంటర్లో రావాలంటే మనం మెయిన్ ఏ కంటైనర్లో పెట్టాము, అది మెయిన్ అనే కంటైనర్లో పెట్టాము. ఈ మెయిన్ అనే కంటైనర్లో మనం ఇక్కడ మెయిన్ అనే కంటైనర్ పెట్టాం కదా. సో ఈ మెయిన్ అనే కంటైనర్ దీనికి డిఫరెంట్ అయింది. లాగిన్ మెయిన్ అని చెప్పి నేను రాసుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను, ఆ లాగిన్ పేజ్ కోసం నేను సపరేట్గా నేను స్టైల్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ కిందకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి దాని పేరు నేను లాగిన్ మెయిన్ అని పెట్టుకున్నాను. ఈ లాగిన్ మెయిన్లో నేనేం చేస్తానంటే ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. ఆ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి
కాలం ఉండాలి. ఆ తర్వాత జస్టిఫై కంటెంట్ వచ్చేసి సెంటర్ ఉండాలి. ఆ తర్వాత అలైన్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్ ఉండాలి. దీని పేరు ఏం పేరు పెట్టాం మనం? లాగిన్ మెయిన్ అని పెట్టాం. లాగిన్ మెయిన్ అని పెట్టాం. సో కాబట్టి ఈ స్టైల్ని మనం అక్కడ మెయిన్ కంటైనర్కి మనం మార్చేసుకుంటాం. దీన్ని కాపీ చేసుకొని ఎక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు? లాగిన్ పేజ్లోకి వెళ్ళి ఏదైతే మెయిన్ కంటైనర్ ఉందో దానికి ఈ నేమ్ని మనం రీప్లేస్ చేసుకున్నాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. సో ఆటోమేటిక్ ఏమైపోయింది? సెంటర్ అయిపోయింది. బట్ కాకపోతే మన యొక్క నావిగేషన్ బార్ కూడా సెంటర్ అవుతుంది కదా. సో నావిగేషన్ బార్ కూడా సెంటర్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నావిగేషన్ వరకు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని తీసి మనం బయట సైడ్ మనం పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నావిగేషన్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడొచ్చింది? సెంటర్లో వచ్చేసింది ఇది. ఇప్పుడు నేనేం చేయాలి? దానికి ఈ సిఎస్ఎస్ కస్టమ్ సిఎస్ఎస్లో ఇక్కడ ఏం పెట్టాము? అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టాము. జస్టిఫై సెంటర్ ఇక్కడ దీన్ని తీసుకొని రో తీసుకుందాము. ఐ థింక్ అది ఆటోమేటిక్గా ఇటు కూడా డిఫరెన్స్ వచ్చేటట్టు చేద్దాము. ఇది రో కాదు, కోలమే తీసుకొని సిఓఎల్ కోలం తీసుకొని ఇక్కడ మనం ఆ లాగిన్ మెయిన్ అనే దాని యొక్క హైట్ విడ్త్ని మనం మెన్షన్ చేయాలి. సో లెట్ us go with హైట్ వచ్చేసి 100% ఆఫ్ ది వ్యూ పోర్ట్ హైట్. వ్యూ పోర్ట్ హైట్ అంటే స్క్రీన్ అంత వెడల్పు హైట్ ఉండాలి. అట్లనే విడ్త్ కూడా 100% ఆఫ్ ది వ్యూ పోర్ట్ విడ్త్ని పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇట్ షుడ్ బి సెంటర్డ్. మీరు ఏ స్క్రీన్లోకి వెళ్ళినా కానీ ఆ లాగిన్ అనే బాక్స్ వచ్చేసి మనకి సెంటర్లోనే వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ లాగిన్ బాక్స్లో నేను కొన్ని ఫీల్డ్స్ పెట్టుకోవాలి. సో login.html లో నేను ఏమేమి ఫీల్డ్స్ పెట్టుకుంటాను? ఫస్ట్ వచ్చేసి నాకు ఒక లేబుల్ కావాలి. లేబుల్, ఆ లేబుల్లో ఏముండాలంటే యూజర్ నేమ్ అని చెప్పి రావాలి. సో ఈ లాగిన్ కంటైనర్కి నాకేం కావాలంటే ఒక హెడ్డింగ్ కావాలి. సో h1 అని చెప్పి తీసుకుంటాను. దాని పేరు లాగిన్ అని పెట్టుకున్నాను. దీని కింద వచ్చేసి నాకు ఇన్పుట్ కావాలి. ఆ ఇన్పుట్ యొక్క టైప్ మనం ఆల్రెడీ దాంట్లో నేర్చుకున్నాము. HTML నేర్చుకునేటప్పుడు ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నాము. నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అని చెప్పి తీసుకున్నాము. నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అని తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఐడి కూడా తీసుకుందాం. దీనికి యూజర్ నేమ్ అని చెప్పి తీసుకుందాం. ఆ తర్వాత ప్లేస్ హోల్డర్ అని చెప్పని పెట్టి ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పని ఒక ప్రాంప్ట్ కూడా ఇద్దాం దాంట్లో. సో ఆ తర్వాత క్లోజ్ ఫార్వర్డ్ స్లాష్. సో ఫస్ట్ దీన్ని ఫార్మాట్ చేసుకుందాం ఇక్కడ. దెన్ ఒకసారి వెబ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ ఏమైంది? లాగిన్ ఎంటర్ యూజర్ నేమ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ మొత్తానికి వ్రాప్ అయిపోయి టెక్స్ట్ హైట్ మొత్తం ఆక్యుపై చేసింది. ఈ మూడు పక్క పక్కనే ఒకదాని పక్కనే ఒకటే వస్తున్నాయి. ఎందుకు అలా రావడానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ custom.cssలో ఈ లాగిన్ కంటైనర్కి మనం ఇవన్నీ లాగిన్ మెయిన్కి ఈ కంటైనర్కి మనం ఇవన్నీ రాయకూడదు. యాక్చువల్గా విడ్త్ హైట్ రాసాము, బట్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మనకు అవసరం లేదు యాక్చువల్గా. దట్స్ మెయిన్ థింగ్. ఆ ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాము. ఇట్ షుడ్ బి కంప్లీట్. ఓకే, ఆ తర్వాత ఏమి ఇవ్వాలో మళ్ళీ మనం ఇద్దాము. ఈ లాగిన్ తర్వాత ఇంకా మిగతా రాసుకొని దాన్ని కొద్దిగా నీట్గా డెకరేట్ చేద్దాము. login.htmlలోకి వెళ్దాము. ఇప్పుడు ఇది ఏదైతే నేను రాశానో దీన్ని నేను ఒక గ్రూప్ కింద సెట్ చేసుకుంటాను. డివిజన్ పెట్టుకొని ఫామ్ గ్రూప్ అని రాసుకుంటాను. ఫామ్ గ్రూప్ GROUP గ్రూప్ అని రాసుకొని ఆ డివిజన్లో ఈ లేబుల్ని యూజర్ నేమ్ని నేను దాంట్లో పెట్టుకుంటాను. సో Ctrl+X దీంట్లో పేస్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. దాన్ని కూడా ఫామ్ గ్రూప్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఈ ఫామ్ గ్రూప్లో కూడా నేను ఈ కంటెంట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ టైప్కి వచ్చేటప్పటికి నేను పాస్వర్డ్ అని చెప్పి తీసుకుంటాను. యూజర్ నేమ్ కాదు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయాల్సింది పాస్వర్డ్ అని చెప్పని ఇద్దాము. అలానే ఇక్కడ కూడా మనం పాస్వర్డ్ అని ఇద్దాము. దీన్నే కాపీ చేసి ఇక్కడ కూడా మనం పాస్వర్డ్ అని ప్రొవైడ్ చేద్దాం. ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పని మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్ని కూడా మారుద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక డివిజన్ కావాలి మనకి. డివిజన్ ఫామ్ కంటైనర్, ఫామ్ గ్రూప్. సో ఎంటర్ కీ కొడదాం. ఇక్కడ కింద మనం ఈ ఫామ్ గ్రూప్ అనే కంటే మనం ఇక్కడ బటన్స్ పెడతాం కాబట్టి BTN గ్రూప్ అని పెట్టుకుందాం, బటన్ గ్రూప్ అని. సో నేను దీంట్లో 2 బటన్స్ తీసుకుంటున్నాను.
సో బటన్స్ తీసుకునేటప్పుడు ఇన్పుట్ తీసుకుంటాను. టైప్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సబ్మిట్ అని చెప్పి తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ అని రాసుకుంటాను. సబ్మిట్ అండ్ నేమ్ కూడా నేను సబ్మిట్ అని రాసుకుంటాను అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ క్లోజ్ చేశాను. ఇంకొక బటన్ తీసుకుంటున్నాను నేను, దట్ ఈస్ ద టైప్ సబ్మిట్ కాదు, అది రీసెట్ అని పెట్టుకుంటాను దాని పేరు. ఇది జనరల్గా నాకు వాల్యూ వచ్చేసి లాగిన్ అని రావాలి, నాట్ ఇన్ ద దిస్. అండ్ దీన్నే నేను కాపీ చేసుకుంటున్నాను. రిజిస్టర్ పేజ్కి రిజిస్టర్కి వెళ్తానికి ప్రస్తుతానికి నేను ఇంతవరకే పెట్టుదాను, తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్తాను. రిఫ్రెష్ చేశాను, ఇక్కడ లాగిన్ అని చెప్పని వచ్చింది. లాగిన్ అని చెప్పని వచ్చింది. టైప్ అనేది స్పెల్లింగ్ తప్పు పడ్డది, TYPE టైప్, దట్స్ వై డిఫరెంట్ బటన్ లాగా కనపడ్డది మనకి. ఇట్స్ ఓకే. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీట్గా సర్దుకుందాం మనం. ఓకే, సో మనం రాసిన స్టైల్ ఏంది, ఈ ఫామ్ గ్రూప్. ఈ ఫామ్ గ్రూప్లో పెట్టినవన్నీ కూడా మనకి ఎలా కనపడాలంటే ఒకదాని కింద ఒకటి రావాలి. నా కాన్సెప్ట్ ప్రకారం ఒకదాని కింద ఒకటి రావాలి. నేనేం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పని ఇచ్చేస్తాను. ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయి నేను రిఫ్రెష్ చేస్తాను. సో నెక్స్ట్ ఏం కావాలి, నాకు డిస్ప్లే ఫ్లెక్స్ కావాలి. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి నాకు కాలం ఉండాలి. సో ఒకసారి మళ్ళీ నేను దీంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసేస్తాను, ఒకదాని కిందే ఒకటి వచ్చినాయి. ఆ తర్వాత నేను ఏదైతే లాగిన్ కంటైనర్ తీసుకున్నానో ప్యాడింగ్ ఒకటి నేను ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్యాడింగ్ వచ్చేసి నాకు టాప్ 10 పిక్సెల్స్ ఉండాలి, రైట్ 20 పిక్సెల్స్ అండ్ మళ్ళీ బాటమ్ 10 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ప్యాడింగ్ ఆఫ్ లాగిన్ కంటైనర్. సో నేను ఎంటర్ కీ కొట్టగానే చుట్టూ గ్యాప్ కూడా వచ్చేసింది మనకి, యూజర్ నేమ్ పాస్వర్డ్. నాకు ఈ ఫామ్ గ్రూప్లో ఎట్లా ఉండాలంటే ఈచ్ ఫామ్ గ్రూప్కి మార్జిన్ టాప్ కూడా నేను కొద్దిగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్జిన్ టాప్ ఒక 10 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే మనం మార్జిన్ టాప్ తీసుకుంటామో గ్రూప్కి మధ్యలో 10 పిక్సెల్స్ గ్యాప్ అనేది వచ్చేసింది. నేను ఇక్కడ బటన్ గ్రూప్ అని ఇంకోటి పెట్టాను, .btn డాష్ గ్రూప్ అని చెప్పని. ఎందుకని పెట్టాను అనే దానికి కూడా రీజన్ చెప్తాను. దానికి డిఫరెంట్ స్టైల్ రాయటం కోసం నేను ఇక్కడ ఐ డోంట్ యూజ్ ద డిస్ప్లే ఫ్లెక్స్ అనేది వాడను. ఇక్కడ నేను డిస్ప్లే ఫ్లెక్స్ వాడదాము, డిస్ప్లే ఫ్లెక్స్ వాడదాము. తర్వాత ఏం వాడదామంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో వాడదాము. అయితే ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ వాడదాము, రో వాడకుండా. రో రివర్స్ వాడితే ఏమైందంటే మనకి బటన్ ఆపోజిట్ సైడ్ ప్లేస్ అయింది అనమాట, ఇటు సైడ్ ప్లేస్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, ఇక్కడ ప్లేస్ అవుతుంది. అయితే ఈ బటన్ కూడా మనకు మార్జిన్ కావాలి కాబట్టి మార్జిన్ డాష్ టాప్ ఒక 10 పిక్సెల్స్ పెట్టుకుందాం. సెలెక్ట్స్ కమ్ బ్యాక్ స్క్రీన్. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను, ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. నాకు ఇంత హైట్ అవసరం లేదు ఆ లాగిన్ కంటైనర్కి. సో కాబట్టి నేను ఇక్కడ 300 కాకుండా ఐ గో విత్ 200 పిక్సెల్స్ తీసుకొని రిఫ్రెష్ చేసేసాను. సో నౌ ద లాగిన్ స్క్రీన్ ఈజ్ ఫైన్. ఓకే, లాగిన్ స్క్రీన్ ఫైన్. సో దీంట్లో మనం ఇందాక చేసిన ఫూటర్ని మనం కాపీ చేయలేదు. ఒకసారి మనం ఆ పేజీలోకి వెళ్ళి ఏదైతే index.htmlలో మనం ఫూటర్ అనే సెక్షన్ని మనం క్రియేట్ చేసామో ఆ సెక్షన్ కూడా మనం ఇక్కడ కాపీ చేసి వేయలేదు. సో దట్స్ వై ఐ కాపీ దిస్ సెక్షన్. లాగిన్ పేజీలోకి వెళ్తున్నాను, దీని కింద ఈ సెక్షన్ని పేస్ట్ చేశాను. రిజిస్టర్ పేజీలోకి వెళ్తున్నాను, దాని కింద కూడా నేను ఈ సెక్షన్ని ప్లే చేశాను. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ ద స్క్రీన్. ఇప్పుడు స్క్రీన్ క్లియర్ చేసి చూద్దాము. మనకి ఇక్కడ ఫోటో వచ్చింది, అట్లానే లాగిన్ పేజీలో వచ్చింది. నెక్స్ట్ రిజిస్టర్ పేజ్ కావాలి. ఇప్పుడు ఈ లాగిన్ పేజ్కి ఏదైతే మనం స్టైల్స్ వాడామో దాన్నే మనం రిజిస్టర్ పేజ్కి కూడా వాడుకోవచ్చు. సో పెద్దగా దాని గురించి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం లాగిన్లోకి వెళ్ళిపోదాము, ఒకసారి ఫార్మాట్ చేసుకుందాము. ఎక్కడి నుంచి అయితే మనం ఇక్కడ లాగిన్ మెయిన్ దగ్గర నుంచి మనం వర్కౌట్ చేసామో దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని రిజిస్టర్ పేజ్లోకి వచ్చిన తర్వాత సో ఎక్కడైతే ఈ డివిజన్ నావిగేషన్ బార్ను మనం ఏం చేసాము, సపరేట్ చేసాము. సో కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడే పేస్ట్ చేసేసి ఈ డివిజన్ని తీసేస్తున్నాను, ఆ లాగిన్ మెయిన్ అనే డివిజన్ని రిమూవ్ చేసేస్తున్నాను. దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయండి. రిజిస్టర్కి వెళ్తే రిజిస్టర్ పేజ్, లాగిన్ పేజ్. మనం కొద్దిగా వాటి పేర్లు అవి మార్చుకుందాం. సో రిజిస్టర్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పని పెట్టుకుందాం. ఇక్కడ యూజర్ నేమ్, నెక్స్ట్ది కూడా టైప్ టెక్స్టే ఉండాలి. యూజర్ నేమ్ తర్వాత ఈమెయిల్ ఐడి అని పెట్టుకుందాము. ఈమెయిల్
ఐడి అని పెట్టుకుందాము. ఇక్కడ టైప్ వచ్చేసి ఈమెయిల్ అని చెప్పి తీసుకుందాము. ఆ తర్వాత నేమ్ కూడా ఈమెయిల్ అని తీసుకుందాం. ఈమెయిల్ ఐడి అని పెట్టుకుందాము. సో దీన్నే కాపీ చేసుకొని పాస్వర్డ్ దగ్గర కూడా అదే పెడదాం. ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో ఎంటర్ ఈమెయిల్ ఐడిని పెట్టే బదులు సో ఇక్కడ ఏం చేద్దామంటే test@test.com అని చెప్పని రాద్దాం. అంటే ఇలా ఉండాలి అని చెప్పని అర్థం అనమాట, అక్కడ ప్లేస్ అవ్వడం వల్ల. సో ఈమెయిల్ ఐడి తర్వాత మనకి ఇంకా సమ్ మోర్ కావాలి. ఇక్కడ లాగిన్ బదులు ఏం కావాలి మనకి, రిజిస్టర్ అని చెప్పని కావాలి. ఓకే, ఇక్కడ దీంతో పాటు మనం ఇంకొక బటన్ కూడా కావాల్సి వస్తుంది. ఈ లాగిన్లో కూడా ఇంకొక బటన్ కావాల్సి వస్తుంది. ఆ బటన్నే మనం ఇక్కడ కాపీ చేసుకొని కింద పేస్ట్ చేద్దాం. దీన్ని టైప్ వచ్చేసి మనం సబ్మిట్ అని పెట్టాము, నేమ్ సబ్మిట్ అని పెట్టాము. కానీ ఇక్కడ ఏమి ఉండాలంటే మనకి టైప్ వచ్చేసి బటన్ అని చెప్పని తీసుకుందాం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే మనకి రిజిస్టర్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి RIGSTR రిజిస్టర్ అని చెప్పి తీసుకున్నాం. నేమ్ వచ్చేసి మనకి రిజిస్టర్ అని చెప్పని పెడదాం. REGISTR రిజిస్టర్ నేమ్. సో వాల్యూ రిజిస్టర్ అని పెట్టాం. సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను అక్కడ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని రిజిస్టర్లో కూడా వచ్చి ఈ రెండు బటన్స్ని యాజ్ ఈజ్లీ పేస్ట్ చేస్తాను. కాకపోతే ఆ బటన్ ఇటు వెళ్ళిపోయింది, ఈ బటన్ అటు వెళ్ళిపోయేటట్టు ఆర్డర్ మార్చుకుంటాను నేను. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇంకా ఏం మార్చాలి మనం, రిజిస్టర్ని మార్చాము. ఇంకా కావాల్సిన ఫీల్డ్స్ అన్ని పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ పేజీలో ఉన్నాం కాబట్టి ఈ సబ్మిట్ దగ్గర రిజిస్టర్ ఉండాలి, ఇక్కడ సబ్మిట్ ఉండాలి. ఈ రిజిస్టర్ దగ్గర వాల్యూ దగ్గర ఏమి ఉండాలంటే లాగిన్ కాబట్టి ఇది, సో లాగిన్ ఉండాలి. ఇక్కడ నేమ్ కూడా లాగిన్ అని పెట్టుకోవాలి. సో దట్స్ అవి ఎందుకు ఏందనేది నేను చెప్తాను. ఎందుకంటే మనం ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం, ఇంకా మనం ఫామ్ చేయలేదు. ఈ డివిజన్ మొత్తాన్ని ఏదైతే ఈ డివిజన్ మనం రాసామో ఈ డివిజన్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఫామ్ ట్యాగ్లో పెట్టుకుంటాం, ఫామ్ అనే ట్యాగ్లో పెట్టుకుంటాం. ఇక్కడ యాక్షన్ అనేది తర్వాత చెప్తాను మీకు. యాక్షన్ అండ్ మెథడ్ మటుకు ఎప్పుడు కూడా ఏముంటుందంటే మనం ఇక్కడ నుంచి డేటాని పంపిస్తాం కాబట్టి పోస్ట్ అనే మెథడ్ రాస్తాం. అంటే ఎప్పుడైతే సబ్మిట్ బటన్ నొక్కుతామో అప్పుడు ఈ నేమ్స్ తోటి ఉన్న డేటా మొత్తం వేరే పేజీలోకి పోవాలి. ఆ పేజీ పేరే ఇక్కడ మనం రాసే యాక్షన్ పేజీ యొక్క పాత్. మనం సర్వర్ పేజెస్ నేర్చుకునేటప్పుడు చూద్దాము, అప్పుడు దాకా దీన్ని హోల్డ్లో పెట్టేయండి, ఇదేం జరగదు కాబట్టి. సో ఫార్మాట్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఇదే ఫామ్ యాక్షన్ నేను కాపీ చేసుకుంటున్నాను. రిజిస్టర్లో కూడా వచ్చి ఏదైతే ఈ డివిజన్ మొత్తం యాక్షన్లో ఉంటుందో లాగిన్ కంటైనర్ అనేది, ఈ లాగిన్ కంటైనర్ బయట అది పేస్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఆ ఫామ్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనం ఆ ఫామ్ అనేదాన్ని క్లోజ్ చేసేద్దాం. దట్స్ ఫైన్. సో రిఫ్రెష్. ఇప్పుడు ఒకసారి మనం పేజీలోకి వెళ్దాము. ఇక్కడ రిఫ్రెష్ చేశాను, ఇది రిజిస్టర్ పేజీ. లాగిన్ పేజ్కి వెళ్తే లాగిన్ పేజ్ వస్తుంది, రిజిస్టర్ పేజ్కి వెళ్తే రిజిస్టర్ పేజీ. రిజిస్టర్ పేజీలో మనకి సమ్ మోర్ కంటెంట్ ఫీడ్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏదైతే లాగిన్ మెయిన్ అని పెట్టాం కదా దీన్ని తీసేసి రిజిస్టర్ మెయిన్ అని చెప్పని రాసుకుందాం. ఓకే, ఇది ఒక డివిజన్. ఈ డివిజన్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ కదా, ఈ డివిజన్ దాని లోపల ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాగిన్ పేజీలో రిజిస్టర్ పేజ్ యొక్క మెయిన్ అనే దానికి ఇంకొక క్లాస్ రాసుకోవాలి. అది CSSకి వెళ్ళిపోదాం. ఇక్కడ లాగిన్ మెయిన్ అని ఒకటి రాసాం మనం ఇక్కడ. సో అదే సేమ్ కాన్సెప్ట్ తోటి మనము రిజిస్టర్ మెయిన్ అని కూడా రాస్తాము, బట్ కాకపోతే దీన్నే కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇన్ అడిషన్ టు దట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే హైట్ 100% కంటైనర్కి మార్చాలి. నాట్ దిస్ తీసేద్దాం. ఇది కూడా లాగిన్ కంటైనర్ బదులు రిజిస్టర్ కంటైనర్కి మార్చాలి అంతే. సో ఈ లాగిన్ కంటైనర్లో మనం ఏదైతే రాసామో అదే రిజిస్టర్ కంటైనర్లో కూడా రాస్తాము, హైట్ కొద్దిగా పెంచుకుంటాం అంతే. సో ఈ స్టైల్ తీసుకెళ్ళి దానికి అప్లై చేస్తాం. ఎక్కడ రిజిస్టర్ పేజీలో ఇది మార్చాలి, మనం గబక్కన అది మార్చాము. మెయిన్ అనేది కామన్, అనేది ఇది లాగిన్ మెయిన్ అనేది కామన్, లాగిన్ మెయిన్. దట్స్ ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ఈ పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేద్దాము. చూడండి, ఇప్పుడు మనకి ఇంకొక 2 ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. లాగిన్లో వచ్చేసి 2 ఫీల్డ్స్ ఉంటాయి, రిజిస్టర్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి.
ఆ బటన్స్ కూడా కొద్దిగా నీట్గా డెకరేట్ చేద్దాము. ఇప్పుడు ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, ఆ తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో దట్స్ వై నేను ఇక్కడ డేటా టైప్ ఏం చేస్తానంటే డేట్ అని చెప్పి తీసుకుంటున్నాను. నేమ్ వచ్చేసి డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకుంటున్నాను. ఈమెయిల్ ఐడి కూడా డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఐ డోంట్ గివ్ ఎనీ ప్లేస్ హోల్డర్ అనేది నాకు ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి అనే బదులు ఏం చేస్తాను నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి పెట్టుకుంటాను. ఇది కాకుండా ఇంకొక ఫీల్డ్ కూడా కావాలి నాకు, మొబైల్ నెంబర్ అనేది ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ నేను ఏం చేస్తానంటే నెంబర్ తీసుకుంటున్నాను. నేమ్ వచ్చే దగ్గర మొబైల్ నెంబర్ అని పెట్టుకుంటున్నాను. సో ఇదే మొబైల్ నెంబర్ని నేను కాపీ చేసి డేట్ ఆఫ్ బర్త్లో కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసేసి మొబైల్ నెంబర్ అని చెప్పి ఇచ్చుకుంటాను. దట్స్ ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి నా వెబ్సైట్లోకి వెళ్తున్నాను, రిఫ్రెష్ చేశాను. ఓకే, నౌ ద పేజ్ ఈజ్ ఫిల్. ఈ బటన్స్ కొద్దిగా మనం డెకరేట్ చేద్దాం. లాగిన్లో బటన్ని, రిజిస్టర్ బటన్ని కొద్దిగా నీట్గా డెకరేట్ చేద్దాం. సో మనం సిఎస్ఎస్లో బటన్స్కి ఏ స్టైలు మనం వాడలేదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్లాస్ తీసుకుందాం. మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒకటి బీటీఎన్ బ్లూ అని ఒకటి రాస్తున్నాను, ఇంకో క్లాస్ వచ్చేసి బీటీఎన్ రెడ్ అని ఒకటి రాస్తున్నాను. ఇక్కడ ఇంకో క్లాస్ ఏంది బీటీఎన్ రెడ్ అని రాసుకుంటున్నాను. సో ఈ రెండు క్లాసుల్ని నేను వాటిల్లో కూడా వాడాలనుకుంటున్నాను. లాగిన్కి వచ్చేసి బీటీఎన్ బ్లూ, ఇది రిజిస్టర్ పేజ్లో. సో దీంట్లోకి వచ్చేటప్పటికి నేను ఆపోజిట్లో సెట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని రెడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను సిఎస్ఎస్లో వాటిని రాయాలి. సో బీటీఎన్ రెడ్ డాట్ బీటీఎన్ రెడ్ అని రాశాను. సో ఈ బీటీఎన్ రెడ్లో నేనేం చేస్తానంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ రెడ్ తీసుకుంటాను. ఆరెంజ్ రెడ్ తీసుకుంటాను. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఐ గో విత్ ఆక్వా తీసుకుంటున్నాను. ఆక్వా కంటే బెటర్ టు బాగా కనపడేది ఏంటిది మనకి, సో లైక్ ఓకే ఆక్వా తీసుకుందాం. సో ఆక్వా కలర్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మారుదాం. ఈ ప్యాడింగ్ ఎలా ఇద్దామంటే టాప్ ఒక 7 పిక్సెల్స్ 6 పిక్సెల్స్ ఇద్దాము, రైట్ ఒక 10 పిక్సెల్స్, నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఒక 6 పిక్సెల్స్, లెఫ్ట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాం ప్యాడింగ్. ఈ బటన్కి మధ్యన మార్జిన్ రైట్ వచ్చేసి నేను మార్జిన్ రైట్ వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్స్ గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్లీ నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను. బటన్ బ్లూ అనుకున్నాం కదా, సో దీన్ని వచ్చేసి రెడ్ బదులు ఐ గో విత్ బ్లూ. ఇక్కడ ఆరెంజ్ రెడ్ బదులు నేను బ్లూ అనేది వాడుతున్నాను. ఇక్కడ బ్లూ వచ్చినప్పుడు నేను వైట్ అనే బటన్ యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి దీనికి కొద్దిగా చుట్టూ బోర్డర్ రేడియస్ ఇద్దాం అనుకుంటున్నాను. బోర్డర్ రేడియస్ 5 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. సేమ్ అదే దాన్ని దీనికి కూడా కాపీ చేస్తాను. అయితే నాకు దానికి బోర్డర్స్ కనపడకూడదు కాబట్టి నేను బోర్డర్ వచ్చేసి అనే ప్రాపర్టీ తీసుకొని అన్సెట్ అని చెప్పని పెట్టానంటే ఎటువంటి బోర్డర్స్ అప్లై కావని అర్థం. ఓకే, బోర్డర్ రేడియస్ అప్లై అయితే కానీ కలర్స్ స్టైల్స్ అప్లై కావాలన్నమాట. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, రెడ్ బటన్ వచ్చింది, లాగిన్. సో లాగిన్లో బాగానే ఉంది, రిజిస్టర్లో బాగానే ఉంది. కానీ నాకు ఇక్కడ ఏం కావాలంటే ఆ రిజిస్టర్ బటన్కి నాకు ఆక్వా కలర్ బాగలేదు కాబట్టి ఐ గో విత్ వైట్. సో ఒకసారి అది కూడా చెక్ చేసుకుంటాను. నేను నీట్గా రిఫ్రెష్ చేశాను. ఓకే ఫైన్, నాకు వైట్లో బాగానే కనబడుతున్నాయి రెండు, లాగిన్లో కూడా నాకు రెండు బాగానే కనబడుతున్నాయి. అయితే ఈ బటన్ మీదకి వెళ్ళినప్పుడు నాకు కర్సర్ లాగా కనబడుతుంది, నాకు హ్యాండ్ సింబల్ కావాలి. సో కాబట్టి పాయింటర్ వచ్చేసి మనం ఏం చేయాలి, కర్సర్ పాయింటర్ అని పెట్టుకుంటాం. ఆటోమేటిక్గా ఏమైపోయింది, హ్యాండ్ కర్సర్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ కూడా నేను అదే పెట్టేసుకున్నాను. దెన్ ఐ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఇక్కడికి వెళ్తే హ్యాండ్ వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్ళిన హ్యాండ్ వస్తుంది. లాగిన్ పేజ్, రిజిస్టర్ పేజ్. ఇప్పుడు నేను లాగిన్ అని కొడితే లాగిన్ పేజ్కి వెళ్ళాలి నేను. సో కాబట్టి నేను రిజిస్టర్ పేజ్లోకి వచ్చి ఇక్కడ లాగిన్ మీద నొక్కినప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలి, టార్గెట్ ఎక్కడికి వెళ్ళాలి, ఆ పేజ్కి వెళ్ళాలి. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి ఇన్పుట్ అనేది వాడను. లాగిన్కి వెళ్ళాల్సిన దానికి ఏం వాడతానంటే హైపర్ లింక్ తీసుకుంటా, క్లాస్ అదే ఉంచుతాను. నేను మళ్ళీ క్లాస్ అదే ఉంచుతాను. ఈ టైప్ బటన్ అనేది తీసేస్తాను, వాల్యూ అనేది కూడా మొత్తం తీసేస్తాను. ఇక్కడ సింప్లీగా దీన్ని మొత్తం తీసేసి href ఈజ్ ఈక్వల్ టు ఏ పేజ్కి వెళ్ళాలి, మనం లాగిన్ పేజ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా లాగిన్ డాట్ HTML అని చెప్పని కాల్ చేసి
ఇక్కడ మనం ఏం చేయాలి, లాగిన్ అని పెట్టి అండ్ /A అని చెప్పి క్లోజ్ చేసాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేస్తే అది బటన్ లానే కనబడుద్ది, లుక్స్ లైక్ ఏ బటన్. బట్ లాగిన్ మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లాగిన్ పేజ్కి వెళ్ళింది. ఇప్పుడు లాగిన్ పేజ్లో ఉన్నప్పుడు మనం రిజిస్టర్ ఓపెన్ అవ్వాలి కదా. సో కాబట్టి లాగిన్ పేజ్లో ఉండి ఏదైతే రిజిస్టర్ బటన్ వాడామో ఆ రిజిస్టర్ బటన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాగిన్ అనేది తీసేసి register.htmlకి వెళ్ళాలని చెప్తున్నాం. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పని పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. ఇప్పుడు నేను రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్టర్కి వెళ్తుంది, లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్కి వస్తుంది. లాగిన్ పేజీ రిజిస్టర్ పేజీకి షఫల్ అవుతున్నాం, మనకి చూస్తానికి బాగుంది. ఈవెన్ దో మనం ఇన్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మొబైల్ కంపాటబిలిటీ ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ మొబైల్లోకి వెళ్ళి సామ్సంగ్ గ్యాలక్సీలో పెట్టాము. సో ఇట్ షుడ్ బి ఫిట్. అయితే ఇక్కడ విడ్త్ చాలలేదు మనకి కదా, సామ్సంగ్ గ్యాలక్సీలో పెడితే మనకి చాలలేదు, పిక్సెల్ 7లో పెట్టినా చాలలేదు. ఎందుకంటే ఈ ప్యాడింగ్ చుట్టూ వచ్చిన ప్యాడింగ్ అనేది ప్రాబ్లం ఉంది. సో కాబట్టి నేను ఒక్కసారి ఏం చేస్తానంటే ఈ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఏదైతే ఈ లాగిన్ ఫామ్ అనేది తీసుకున్నాను నేను, దాని యొక్క విడ్త్ ఎంత పెట్టానో, ఈ మెయిన్ మెయిన్కి ఏం రాశానో ఒకసారి చూస్తాను. ఇక్కడ మెయిన్ లాగిన్కి వెళ్దాం. ఫస్ట్ లాగిన్ కంటైనర్ మెయిన్ 100% విడ్త్ 100% విడ్త్ పెట్టాము. ఫామ్ కంటైనర్ ఫోటర్ కంటైనర్ పెట్టాము. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఎందుకు విడ్త్ హైట్ మెయిన్ ఇచ్చేసాము. తర్వాత లాగిన్ కంటైనర్ విడ్త్ 200 పిక్సెల్స్ తీసుకుందాం. ఇది కూడా మనకు అంత అవసరం ఉండదేమో, 200 పిక్సెల్స్ తీసుకుందాము. సో లాగిన్ కంటైనర్కి మనం ప్యాడింగ్ బాగా ఎక్కువ ఇచ్చాము, అది కూడా తగ్గించేద్దాము, 10 పిక్సెల్స్ పెట్టుకుందాము. ఓకే, తర్వాత మీకు మీడియా క్వరీస్ చెప్పేటప్పుడు నేను దీన్ని ఇంకా ఎలాబరేట్ చేసి, అర్థమవుతుందా మీకు, ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసి అలా వాటిని మార్చకుండా కూడా ఎలా చేయొచ్చు అని చెప్తాను. ఇప్పుడు మొబైల్లో ఫిట్ అయిపోయింది చూసారా, రిజిస్టర్ పేజ్ ఫిట్ అయింది, లాగిన్ పేజ్ ఫిట్ అయిపోయింది. 250 పెట్టుకోవచ్చు మనం, పెద్దగా ఇబ్బంది లేదు. మరి 200 చేసాం మనం ఇందాక ఇక్కడ. సో లెట్ us గో విత్ 250 పెట్టుకుంటే సరిపోయింది మనకి, ఎందుకంటే మనం తగ్గించాం కదా ప్యాడింగ్ కూడా. సో 300 పెట్టినా కూడా సరిపోయింది మనకి, ఎందుకంటే ప్యాడింగ్ బాగా తగ్గించాం. అర్థమైందా? లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్, ఇట్స్ ఫైన్. లాగిన్ ఓకే, రిజిస్టర్ ఓకే. సో ఇప్పుడు మనకు మొబైల్ కంపాటబిలిటీలో సూట్ అయింది. అట్ ది ప్యారలల్లీ విండోస్లో కూడా మనకి బాగానే, డెస్క్టాప్లో కూడా బాగానే సెట్ అయింది. సో ఇక మనం ఈ రోజుకి ఇంతవరకు మనం క్లోజ్ చేద్దాం. రేపు మన టార్గెట్ ఏంటంటే రేపు మీడియా క్వరీస్ ఎలా రాయాలి. ఇది నేను ఇలా డ్రాగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సర్టన్ డిస్టెన్స్కి వచ్చిన తర్వాత ఎక్కడైతే మీడియా పట్టట్లేదో అక్కడి నుంచి నాకు ఈ మెనూస్ మొత్తం హైడ్ అయిపోవాలి. దానికి సంబంధించిన ఒక బార్స్ మెనూ రావాలి. ఆ బార్స్ మీద నొక్కినప్పుడు ఇది డిస్ప్లే కిందకి రావాలి. వీటికి సంబంధించి మనం ఏమేమి కోడ్ రాయాలి. ఆల్రెడీ నేను నిన్న మీకు చూపించడం కోసం, టెస్ట్ చేయడం కోసం నేను ఒక టెస్ట్ సైట్లో డిప్లాయ్ చేశాను. తెలుగు IT tutorials.com అని కొట్టండి. నేను మీకోసం ముందుగానే చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ తెలుగు IT tutorials అని పెట్టాను. మీకు చెప్పేదే కావాలని హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది లైవ్లో అని చెప్పని చూపించడం కోసం ఇలా పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు ట్యూటోరియల్స్ అని చెప్పి ఒక హెడ్గా పెట్టాను. ఇక్కడ లోగోకి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ పెట్టాను. ఇప్పుడు నేను రెస్పాన్సివ్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. నేను స్లోగా రెడ్యూస్ చేస్తాను. ఎప్పుడైతే నాకు ఇక్కడ కంటెంట్ మిడిల్లోది పట్టదో ఇమీడియట్లీ నేను మిడిల్ది హైడ్ చేశాను. హైడ్ చేసి ఏం చేశాను, నేను ఒక సింబల్ పెట్టా. ఈ సింబల్ దగ్గర నేను యాక్చువల్గా బార్స్ పెడతా, మెనూ బార్స్ అనమాట. సో టెంపరీగా మీకు ఇక్కడ నుంచి నేను ఇంకా రెడ్యూస్ అవుతూ వస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాక ఆగిపోయింది. ఇది డెస్క్టాప్కి. నేను ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి మొబైల్ కంపాటబిలిటీ తీసుకుంటా ఇక్కడ. సో నేను మొబైల్ కంపాటబిలిటీకి వస్తే ఇప్పుడు మొబైల్ కంపాటబిలిటీలో ఏముందో చూడండి. ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్ మెనూ బార్ వరకే వచ్చింది. ఎందుకని, నేను అంతవరకు బ్రేకప్ చేసేసా. సో ఇప్పుడు మీరు దీన్ని పెంచుతా పోవాలంటే మనం మళ్ళీ దీన్ని నేను విండోస్లోకి వస్తాను. ఇక్కడ తగ్గిస్తుంటా చూడండి. ఇప్పుడు తగ్గే కొంది ఆ లాగిన్ రిజిస్టర్ కూడా హైలైట్ అయిపోకుండా హైడ్ అయిపోతుంది. అలా హైడ్ అవ్వడానికి నేను కొన్ని మీడియా క్వరీస్ రాశాను. సో కాబట్టి అవన్నీ మీకు రేపు హౌ టు రైట్ ద మీడియా క్వరీస్, ఏ స్క్రీన్లో ఉన్నప్పుడు ఏది కనపడాలి, ఏ స్క్రీన్లో ఉన్నప్పుడు ఏది కనపడకూడదు, ఇంకా దాన్ని మీకు ఎంతవరకు తీసుకెళ్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిజిస్టర్ పేజ్ ఓపెన్ చేసాము, ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ చేసాము. నేను యాక్చువల్గా ఈ లాగిన్ పేజ్కి ఏం చేయాలనుకుంటున్నానంటే సగం స్క్రీన్కి ఒక ఇమేజ్ పెట్టి ఒక సగం స్క్రీన్లో లాగిన్ డిజైన్ ఉండాలి.
అట్లానే రిజిస్టర్లో కూడా సగం స్క్రీన్కి వచ్చేసి ఒక ఇమేజ్ ఉండాలి, సగం స్క్రీన్ రిజిస్టర్ ఉండాలి. అయితే నేను మొబైల్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సగం డివిజన్ కనపడకుండా పోయి ఓన్లీ ఇది ఒకటే కనపడాలి మొబైల్లో చూసినప్పుడు. అట్లా ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ తోటి మనకి మీడియా క్వరీస్ రాయటము, ఈ వెబ్సైట్ ఫినిష్ చేయడం అయిపోయింది. ఇది మొత్తం అయిన తర్వాత నేను ఈ సైట్లో హోస్ట్ చేసి మీకు లైవ్ ఎలా ఉంటుందో, ఎలా హోస్ట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి మీరు ఎలా హోస్ట్ ఒకవేళ మీరు కనుక ఓన్గా డొమైన్ పర్చేజ్ చేసుకుంటే ఆ డొమైన్లో మీరు తయారు చేసుకున్న వెబ్సైట్ని హౌ యూ కెన్ హోస్ట్ దట్ అప్లికేషన్ ఇంటూ హోస్టింగ్ సర్వర్ అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. అప్పుడు మీకై మీరు ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. చేసిన వెబ్సైట్ని మీరు ఒక హోస్టింగ్ కొనుక్కొని దాంట్లో మీరు అప్లోడ్ చేసుకునే కెపాసిటీ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్సెస్ చూడండి, కొద్దిగా చిన్నవిగా కనపడుతున్నాయి మనకి. ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ కూడా మనం సమ్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేసామనుకోండి, హైట్ వచ్చేస్తాయి. సో లైక్ నేను ఆ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ ఏదైతే ఉన్నాయో, నేను ఇన్పుట్ అనే ట్యాగ్కి డైరెక్ట్గా రాసేసుకొని ప్యాడింగ్ ఆల్ సైడ్స్ ఒక 5 పిక్సెల్స్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్పుట్ ట్యాగ్స్ మొత్తానికి 5 పిక్సెల్స్ ప్యాడింగ్ అప్లై అయిపోయి నీట్గా వచ్చేస్తాయి. ఈ హైలైట్ అవుతుంది చూసారా, ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ చుట్టూ ఆ బ్లాక్ కలర్ హైలైట్ అనేది నాకు అవసరం లేదు. సో దాన్ని ఏమంటామంటే డెకరేషన్ అంటాం అనమాట. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమైందంటే టెక్స్ట్ డెకరేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు టెక్స్ట్ డెకరేషన్ అనేది తగ్గిపోయింది అనమాట. మీకు టెక్స్ట్ డెకరేషన్ అనే దానికంటే దానికి డెకరేషన్ చేయడానికి ఇన్పుట్కి డెకరేషన్ తీసేయచ్చు. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఎస్, టెక్స్ట్ డెకరేషన్ తీసేస్తే మీకు ఆటోమేటిక్గా తీసేయచ్చు. దాని గురించి కూడా చెప్తాను మీకు ఇంకా నీట్గా సెట్ చేసుకునేది ఎలా అనేది చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, రిజిస్టర్ పేజీ, లాగిన్ పేజీ. ఇక్కడ మీకు రిజిస్టర్, లాగిన్. మనం ఎప్పుడైతే ప్యాడింగ్ పెంచేసామో ఇవి హైట్ చాలలేదు మనకి. ఈ హైట్ కూడా మనకి చాలాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ మెయిన్ కంటైనర్ లాగిన్కి రిజిస్టర్కి 2 పెట్టుకున్నామో ఇక్కడ ఇంకొక 30 పిక్సెల్స్ ఇంక్రీజ్ చేసుకుందాము. దీన్ని కూడా 330 పిక్సెల్స్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు ద వెబ్సైట్ అండ్ రిఫ్రెష్ చేసేస్తే అప్పుడు అవి కూడా ఫిట్ అయిపోయినాయి మనకి. సో ఓకే, దీని వరకు మీరు జాగ్రత్తగా 1 by 1 స్టెప్ బై స్టెప్ మొత్తం చేయండి. నేను ఇప్పుడు ఇందాక ఏదైతే సైట్ చూపించానో దాంట్లో డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ పెడతాను. ఒక 2 daysలో పెట్టి వీటన్నిటికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని దాంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్ ద మీన్ టైం మీరు ఈ వీడియో చూస్తూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియో చూసి మీరు ఊరికి వదిలేస్తే నో యూజ్ ఆఫ్ ద యూట్యూబ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు లైక్ చేస్తేనే నా వీడియో నెంబర్ ఆఫ్ పీపుల్కి విజిబుల్కి వెళ్ళిద్ది. సో కాబట్టి మీరు లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, డిఫరెంట్ పీపుల్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.